అయితే మరి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మరో రకంగా ఆరోపణలు చేస్తున్నారు. ఆనాడు మున్సిపాలిటీకి సంబంధించి ఒక అంశంపై రాజశేఖర్ రెడ్డి గారి ఫ్లెక్సీ కట్టడంతోనే వరదరాజుల రెడ్డి గారు నాపై కక్ష కట్టారు. నువ్వు నా మనిషిగా ఉండాలి కానీ రాజశేఖర్ రెడ్డికి జై కొట్టడం ఏంది, కొడితే గిడితే నేను కొట్టాలి కానీ నువ్వేంది రాజశేఖర్ రెడ్డి జై కొట్టడం, అంటే నా మనిషి కాదు నువ్వు, రాజశేఖర్ రెడ్డి మనిషి నువ్వు అని నాపై కక్ష పెంచుకున్నారు ఆయన ఆరోపిస్తున్నారు. దానికి మీరిచ్చే సమాధానం? ఇప్పుడు లింగారెడ్డి బయటికి పోతా అంటే ఏమయ్యా పోతాండవు నువ్వు అని అడగలే, ఇతను పోతాంటే ఏమయ్యా పోతాండవు అని అడగలే. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో లీడర్లు కానీ టౌన్లో కానీ నా వర్గంలో ఉండబడిన ఎవడు పోతుంటే కూడా నేను అడగలే. ఫ్రీడమ్, స్వేచ్ఛ నా దగ్గర అందరికీ. నువ్వు నా ద్వారా ఇంత సంపాదించుకున్నావో, ఇంతవరకు ఎదిగినావే, నువ్వు ఇప్పుడు బయటికి పోతాడవే నేను ఎవరిని అడగను. ఫ్రమ్ ది బిగినింగ్ ఈ రోజు వరకు కూడా, ఇప్పుడు కూడా జరగబోయే రోజుల్లో కూడా అడగాను. ఎవరు ఇష్టాలు వాళ్ళ డెమోక్రసీలో. ఆ రోజు ఆయన దండించిన మీరు తర్వాత కూడా ఆయన దూరం పెడుతూ వచ్చారు. అదే అతనిని నువ్వు నాకు జై కొట్టాలా, నువ్వు రాజశేఖర రెడ్డి ఎందుకు నువ్వు చెప్తాండవు అనేది 100% అవాస్తవం విషయం. సరే, ఆ తర్వాత ఎటువంటి కారణాలు జరిగినా కూడా 2009లో మిమ్మల్ని విభేదించి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి టీడీపీ వైపు మళ్ళారు, లింగారెడ్డి గారికి మద్దతుగా నిలిచారు. అయితే ఇతని బలమా లేక ఇంకొకట అని మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఆ రోజు టీడీపీ ఇక్కడ గెలిచింది. ఇక్కడ గెలిస్తే అయితే లింగారెడ్డి గెలుపుకు కారణం రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. రాచమల్లిని ఇలాగే వదిలేస్తే ఏకుమేకే కూర్చుంటాడు నాకు భవిష్యత్తులో అన్న ఉద్దేశంతో 2010లో రాచమల్లి శివప్రసాద్ రెడ్డిని హత్య చేయించడానికి కూడా మీరు ప్రయత్నించారు. 4 సార్లు మీరు అతనిపై హత్యాయత్నం చేయించిన అతను తప్పించుకున్నాడు. చివరికి కదిరిలో జరిగిన ముఠా మీ పేరు చెప్పింది అన్నది కూడా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి బహిరంగంగా ఆరోపిస్తున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం? రాచమల్లి ప్రసాద్ రెడ్డి మీద ఒకేసారి హత్యా ప్రయత్నం జరిగింది. అది ఎందుకు హత్యా ప్రయత్నం జరిగింది? రామేశ్వరంలో అంటే నాకు వరుసకు బావమరిది అవుతాడు. బావమరిదికి ఇతను దూరం అయిపోయిన తర్వాత, రాచమల్లి ప్రసాద్ రెడ్డి నా దగ్గర నుంచి దూరం అయిపోయిన తర్వాత, రామేశ్వరంలో నాకు ఉండబడిన నా బంధువులు అంతకుముందు ఉండేవాళ్ళు, తర్వాత ఉండబడిన వాళ్ళు కూడా ఎప్పుడు నా బంధువులుగా నాకే ఉండేవాళ్ళు సపోర్టర్లు. వీళ్ళు రామేశ్వరంలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఒక ఏదో రెవెన్యూ వాళ్ళు వస్తే ఇళ్ళ దగ్గరికి పోయి పనిచేస్తున్నారు అనే ఉద్దేశంతో, ఏదో ఒక విచారణలో అధికారులు ఎంటమ్మడి వీళ్ళు పోయినారనే ఉద్దేశంతో నా బావమరిది కొడుకులను ఇద్దరిని కాళ్ళు చేతులు ఇరగొట్టినారు. ఎవరు? రాచమల్లి ప్రసాద్ రెడ్డి. ఈ రోజు వరకు కూడా కేసు ఇంకా అది ఆర్గ్యుమెంట్ స్టేజ్లో ఉంది. నా బావమరిది కొడుకులను ఇద్దరిని కాళ్ళు చేతులు ఇరగొట్టేసినారు. ఆ కేసుకు సంబంధించి ఇంతవరకు కూడా కేసు నడుస్తూ ఉంది. వాళ్ళు ఎప్పుడైతే కాళ్ళు చేతులు విరగొట్టించుకున్నారో వాళ్ళు ఇతని మీద హత్యా ప్రయత్నం చేసిన మాట వాస్తవం. అది ఒక్కసారి జరిగింది తప్పక. ఒకసారి ఇంటికి వచ్చి టీ తాగిపోయారు, మరోసారి షటిల్ ఆడేకపోతే అక్కడికి వచ్చారు. అంతా అబద్ధం. ఆ రోజు గుంపుగా ఉండడంతో అందరూ వెలికిపోయారు. మళ్ళీ ఆ రోజు పట్టుబడినప్పుడు కదిరిలో పట్టుబడినప్పుడు సర్వబద్ధం. ఒకే ఒకసారి ఆ కదిరి సైడ్ వాళ్ళు కొంతమందిని వాళ్ళందరినీ ఈ కిరాయి హంతకులను పిలిపించి హత్యా ప్రయత్నం అతన్ని చేయాలనే ప్రయత్నం జరిగిన మాట వాస్తవం. రాచమల్లిని అంతమొందించడానికే కదిరిలో మీ మేనల్లుడి యొక్క సహకారం తీసుకుని అక్కడి నుంచే కిరాయి హంతకుల్ని తప్పించారు. నా బావమరిది కొడుకులని చెప్తున్నాను కదా, దాంట్లో దాపరికం ఏముంది? ఎవరైతే నువ్వు కాళ్ళు చేతులు ఇరగొట్టించినావో వాళ్ళు నేను హత్య చేయాలనుకునే మాట వాస్తవం. నువ్వు దాడికి ప్రతిదాడి అంతే తప్పక దీంట్లో కొత్త వింత. మీ అధికార బలంతో మీరు ఆ రోజు మొత్తం మీ పేరు మీ కుమారుడి పేరు లేకోకుండా ఎవరైతే ఇప్పుడు రామేశ్వరంలో మీ బంధువు అంటున్నారు, మీకు అత్యంత సమీప బంధువు అంటున్నారు మల్లేశ్వరం భాస్కర్ రెడ్డి, ఆయన పేరు మాత్రమే పెట్టించి మీ ఇద్దరు పేర్లు లేకుండా చేసుకున్నారనేది ప్రధానమైన ఆరోపణ. ఇక్కడ హత్య చేయించడానికి ప్రయత్నించింది వరదరాజుల రెడ్డి గారు, ఆయన కుమారుడు కొండారెడ్డి గారే, భాస్కర్ రెడ్డి గారు. ఈ ముగ్గురు కలిసి హత్య చేయించడానికి విశ్వ ప్రయత్నం చేశారు. అది బెడిసి కొట్టింది. అయితే శేఖర్ రెడ్డిలే ఆయన ఇద్దరు చేస్తే హత్య ఫెయిల్యూర్ కావడము, పోలీసులకు ఆ ముఠా కదిరిలో దొరికిన అనంతరము కూడా వాళ్ళు చెప్పిన మేరకు మీ పేరు మీ కుమారుడి పేరు లేకోకుండా మీ బంధువైన
భాస్కర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి ఆయన పేర్లు మాత్రమే పిలిచి మీ ఇద్దరి పేర్లు లేకుండా చేసుకుని ఆ రోజు పార్టీ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కావడంతో మీ అధికార బలాన్ని ఉపయోగించి మీ పేరు లేకుండా చేసుకున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ. ఇక్కడ 100% అవాస్తవమైన విషయం ఇది. ఇక్కడ ఇతని హత్య కోసము ప్రయత్నం చేశారనేది కూడా ఇతనికి తెలియదు, ఇక్కడ కనుక్కోలేదు. ఎవడో కదిరిలో బాంబులు పట్టుకున్నారు, కదిరిలో బాంబులు పట్టుకొని వాణిని ఇంట్రాగినేషన్ చేసింటే వాణి ఇంట్రాగినేషన్లో ఎవరి మీద మీరు హత్యా ప్రయత్నం చేయారు, ఎవరి కోసం ఈ బాంబులు అంటే వాళ్ళు చెప్పినారు. పొద్దుటూరులో పలానా ప్రభాకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి అనే వాళ్ళు పలానా వ్యక్తిని చంపాలనే దానికోసం మమ్మల్ని వినియోగించుకున్నారు. మేము కూడా 1-2 సార్లు అక్కడికి పోయి వచ్చినాము, కానీ అది మేమేమో హత్యా ప్రయత్నం అతని మీద దాడి చేయలేకపోయినామని కదిరి దగ్గర పట్టుకునే వాళ్ళు చెప్పింటే ఇతనికి తెలిసింది. అంతవరకు ఇతనికి తెలియదు. వాళ్ళు ఎవరైతే హత్య చేసేదానికి కిరాయి హంతకులు వచ్చినారో వాళ్ళు పలానోళ్ళు మమ్మల్ని కిరాయికి ఒప్పించినారని వాళ్ళు చెప్పినారు. లేదు, వాళ్ళు మేము ఒకరోజు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము, ఇంట్లోనే చంపాలని. ఆ రోజు ఎక్కువ మంది జనవరి కాఫీ తాగి వచ్చేసాము చంపుకోకుండా అని కూడా చెప్పారు. ఒకటి చెప్తాను వినండి, కిరాయి హంతకుడు తటెక్కిన బాంబులు వేసి చంపేదానికి నరికేదానికి ప్రయత్నం చేసి పరారైపోతాడు. వానికేమి వాడు దెబ్బతినో వాని ఆస్తి పోగొట్టుకునో వానికి జరిగిన నష్టాన్ని ప్రతీకారం తీర్చుకున్నామనేవాడు కిరాయి హంతకుడు కాదు. వాడు డబ్బు కోసం వచ్చినాడు. ఏదైనా బాంబులు ఇసురుతాడు, ఒకడే ఉంటే 2-3 కలుసుకొని వాని కొడవలతో నరుకుతాడు, పరారైపోతారు. ఇంటి దగ్గరికి పోయి కిరాయి హంతకులు అనేవాళ్ళు చంపేదానికి ఎక్కడ కూడా ముందుకు పోరు. వాడు కిరాయి హంతకుడు అనేవాడు వానికి దెబ్బ తగలకుండా వాడు చంపాలనుకునే మీద హత్యా ప్రయత్నం చేసి హత్య చేసి పారిపోతాడే తప్పక వాడు దొరకడు. ఇంటి దగ్గరికి పోవడం అనేది ఇంపాసిబుల్, అది జరిగిన మాట. ఇతని కల్పితాలు అవన్నీ కూడా అంటే ఒకసారి అతని మీద హత్యా ప్రయత్నం జరిగిన మాట వాస్తవం. ఎక్కడ అంటే ప్రొద్దుటూరు బైపాస్ రోడ్లో హత్యా ప్రయత్నం చేయాలని వచ్చినారు. చేయించింది ఎవరంటారు? నేను చెప్తున్నాను కదా, ఈ చంద్రశేఖర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి అనే వాళ్ళే ప్రయత్నం చేసినారు అతని మీద. వాళ్ళ కేసులు కూడా పెట్టారు, జైలుకు పోయినారు, వచ్చినారు, కోర్టు కేసులు కూడా కొట్టేసినారు. రాచమల్లు గారిని హత్య చేయించాలన్న ఆలోచన మీకు క్వశ్చన్ కూడా లేదంటారా? నాకెందుకు, నేను ఎప్పుడో పూర్వకాలంలో మా వాళ్ళని 5 మందిని చంపేటే రమణారెడ్డి మీదనే నాకు ఆలోచన లేదు. ఇతని మీద ఎందుకు వస్తుంది అది? ఇట్ ఈజ్ నాట్ అండ్ రాజకీయాలు